దోస పిండి తెప్పించాను కంట్రీ డిలైట్ నుంచి. ఇడ్లీ బ్యాటర్ ఇంకా దోశ ఈ 2 ఉంటాయి దాంట్లో. 2 చేసుకోవచ్చు ఒకే పిండితో. సరేలే తెప్పించుకున్నాము, ఇవాళ మిల్క్ గాని వస్తాయి కదా, దాంతో పాటే తెప్పించుకున్నాము అని చెప్పి తెప్పించుకున్నాను. 450 గ్రామ్స్ అన్నారు. సరేలే ఇద్దరికి సరిపోతుంది కదా అనుకున్నా. మరీ కొంచెమే ఉంది పిండి చూడండి, మరీ కొంచెం ఉంది. అది కూడా కొంచెం పల్చగానే ఉంది. ఈ విధంగా ఉంది. మనం ఇంకేం కలపవలేదు, వాళ్ళే కలిపేస్తుంటారు మొత్తము. ఇడ్లీ కూడా చిన్నవి 4 వచ్చాయి. నా చిన్న పాత్ర, ఆ చిన్న దాంట్లోనే చిన్నవి 4 ఇడ్లీస్ వచ్చాయి. ఇంకా 3 దోశ వచ్చాయి అంతే, చిన్నవి. అవి కూడా పెద్ద దోశలు కూడా కాదు. చూడండి మీరే చూస్తున్నారు కదా వీడియోలు. ఇలాంటి 3 దోశస్ వచ్చాయి అంతే. మరీ అండి దారుణంగా అనిపించింది. సరేలే లాస్ట్ ఆ రోజు ఆఫర్ వచ్చింది, సరే తిన్నాము, అయింది. హోటల్కి వెళ్తే అవ్వదా, మనమే అదేమో పిండి చేసుకుంటే మనమే చేసుకోవచ్చు. దోశ కూడా మొత్తము ఇడ్లీ ఉడుకుతున్నప్పుడు కానీ దోశ ఫ్రై అవుతున్నప్పుడు ఒక సోడా ఉప్పు స్మెల్ అండి. ఇది చూడండి పగుళ్ళు కూడా వచ్చేసి ఎక్కువ సోడా వల్ల. అది కూడా ఎట్లా ఉందంటే ఇడ్లీ కూడా గమ్ము అంటే అతుక్కుపోతుంది ఎక్కువగా. ఇలా ఉంది చూసారా, జిక్కుడు ఎక్కువగా ఉంది. ఆ తర్వాత దోశ కూడా తిన్న తర్వాత అంత డైజెస్ట్ అవ్వట్లేదు, అంత హెల్దీ అనిపించలేదు. ఇంట్లో చేసుకుంటే బాగుంటుంది.